దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ వచ్చినటువంటి క్లుప్తమైనటువంటి సందేశాన్ని మీకు అందించి నా మాటలు నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. అందరూ కూడా బైబిల్ తెలిసినట్లయితే లూకా సువార్తమానం 2వ అధ్యాయం 10 నుంచి 14 మాటలు చదవగలరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండేది. చాలు చాలు. ఇప్పుడు మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారంట? బెత్లెహేములో జన్మించడం జరిగింది. ఈ బెత్లెహేముకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈ బెత్లెహేముకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి? ఈ బెత్లెహేము అనేది యేసు క్రీస్తు జన్మించినటువంటి ప్రాంతంగా ఇది ఇక్కడ మనం గమనించగలుగుతాం. అయితే ఈ బెత్లెహేము గ్రామానికి జెరూసలేంకు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే బెత్లెహేములో ఎక్కువగా గొర్రెలను కాస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ ప్రాంతం అంతా కూడా పచ్చిక కలిగినటువంటి పైర్లు అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఆ బెత్లెహేం ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో నింపబడతా ఉంటది, నిండి ఉంటది. కాబట్టి అక్కడ ఎక్కువ ఏం చేస్తారంటే ఆ బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా గొర్రెలను కాస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఈ బెత్లెహేముని ఒక చక్కటి పేరున్న బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి ఏంటి అంటే రొట్టెల ఇల్లుగా దానిని పిలువబడుతుంది. హల్లెలూయా. బెత్లెహేముకి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయని చెప్పా కదా, ఆ ప్రాధాన్యతను మనం గమనిద్దాం. చూడండి ఒకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ మాట. బెత్లెహేము 5వ అధ్యాయం 2వ మాట. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను కొరకు ఇశ్రాయేలును ఏలవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని ప్రాచీన కాలము ఆయన ప్రత్యక్షమవుతుండేది. చాలు చాలు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చూడండి, బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తారని ప్రారంభంలోనే కొన్ని వాక్యాలు, కొన్ని ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. కొన్ని ప్రవచనాలు యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు చెప్పబడి ఆ వచనంలో మనం గమనించుకుంటే చూడండి, చివరిలో ఆయన ప్రత్యక్ష మగపడుచుండెను అని ఇక్కడ మనం చూస్తాం. ఆయన ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. ఇంకా ఆయన ఎటువంటి దేవుడిని మనం ఆలోచన చేస్తే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అని ఇంకా మనం కొంచెం చిన్నగా గమనించగలిగితే ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ బెత్లెహేముకు ఉన్నటువంటి కొన్ని ప్రాధాన్యతలు చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ మాట. ఆదికాండం 35వ అధ్యాయం 19వ మాట. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేములో ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే మొట్టమొదటిగా ఈ ప్రదేశం గురించి ఆదికాండంలో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేం అనే దాని గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఎందుకనంటే యేసు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో, ఎక్కడ జన్మించబడతాడో, ఎక్కడ పుడతారో కూడా అక్కడ రాయించు. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం గమనించుకోగలిగితే బోయాజు రూతు యొక్క వివాహం జరిగింది కూడా బెత్లెహేములోనే. హల్లెలూయా. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి ఈ ప్రాంతానికి.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రాంతానికి. కారణం ఏంటంటే క్రీస్తు ఆ ప్రాంతంలో జన్మించబోతున్నాడు కనుక దానికి ఇన్ని ప్రాధాన్యతలు కలిగినాయని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇంకా మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ మాట. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విస్తరించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుతున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా. ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఒక కుటుంబం కూడా బెత్లెహేములో నివసించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఎవరు? దావీదు బెత్లెహేములో, దావీదు యొక్క కుటుంబం కూడా ఇదే బెత్లెహేము యొక్క గ్రామంలో వారు నివాసం చేసినట్లుగా ఇక్కడ రుజువులతో మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం గమనించుకోగలిగితే ఇదే ప్రాంతంలో, ఇదే ప్రదేశంలో దావీదుని అభిషేకించడం కూడా జరిగింది. ఏ ప్రాంతంలో? బెత్లెహేము యొక్క ప్రాంతంలో దావీదుని కూడా అభిషేకించడం జరిగింది. ఇన్ని ప్రాధాన్యతలు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం గమనించుకుంటే, అంతేకాకుండా ఈ పట్టణానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే దావీదు పట్టణము. అందుకే మనం పైన చదువుకున్నటువంటి లేఖనంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఏ పట్టణం అంట? అది దావీదు పట్టణం. ఆ బెత్లెహేము అనే పట్టణానికి ఇంకొక పేరు కూడా ఉంది. చూడండి, ఆ మాట చూపిస్తాను. చూడండి అందరూ కూడా ఒకసారి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ మాట. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. 35వ అధ్యాయం 19వ మాట. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పెట్టబడెను. బెత్లెహేమును ఎఫ్రాతా ఏంటంట ఆ పేరు? బెత్లెహేమును ఎఫ్రాతా. అంటే బెత్లెహేముకి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే బెత్లెహేముని ఎఫ్రాతా, బెత్లెహేము అని పిలిచేవారు, లేదా బెత్లెహేం ఎఫ్రాతా అని పిలిచేవారు ఈ ప్రాంతాన్ని. అయితే ఇక్కడ మనం గమనించుకోగలిగితే చూడండి, ఈ బెత్లెహేం ఎఫ్రాతా అనగా అర్థం ఏంటంటే, ఎఫ్రాతా అనే మాటకి అర్థం ఏంటంటే ఫలభరితమైనటువంటి ప్రదేశం అనే అర్థం, ఫ్రూట్ఫుల్ అయినటువంటి ప్రాంతం అని అర్థం. అది ఎటువంటి ప్రాంతం అంటే అది ప్రయోజనకరంగా ఉన్నటువంటి ప్రాంతం. అంతేకాకుండా ఈ బెత్లెహేం అనే మాట కూడా మనం అర్థం చూసుకున్నట్లయితే అరబిక్ భాషలో ఉంటది హౌస్ ఆఫ్ మీట్ అని. అరబిక్ భాషలో ఉంటది, దీన్ని హౌస్ ఆఫ్ మీట్ అంటారు. ఇంకా అదే విధంగా చూసుకుంటే హిబ్రూ భాషలో కనుక మనం గమనించగలిగితే హౌస్ ఆఫ్ బ్రెడ్, హౌస్ ఆఫ్ బ్రెడ్ అని చెప్పి దీనిని పిలుస్తారు. ఏ ప్రాంతాన్ని అంటే బెత్లెహేం అనే ప్రాంతాన్ని. బెత్లెహేం అనే ప్రాంతానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? బెత్లెహేం అనే ప్రాంతాన్ని బెత్లెహేం ఎఫ్రాతా అని పిలిచేవాళ్ళు. బెత్లెహేం అనే ప్రాంతానికి దావీదు పట్టణం అనే పేరు కూడా ఉన్నది. ఇంకా మనం గమనించుకోగలిగితే ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ బెత్లెహేం అనేటువంటి పట్టణంలో యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. ఆయన ఎందుకు జన్మించాడు, దేని కొరకు ఆయన జన్మించాడంటే చూడండి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం
1-2 మాటలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు చాలు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మొదటి మాటలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారంట. యేసు పుట్టినటువంటి సంగతిని తెలుసుకున్నారు. తెలుసుకొని వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము అనేటటువంటి ప్రాంతానికి వచ్చి, చూడండి 2వ మాటలో మనం గమనిస్తే యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను. ఇక్కడ ఎవరిని చూసి వచ్చారంట అంటే నక్షత్రమును చూసి వచ్చారంట. ఇంకొక చోట చూస్తారండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-11 మాటలు చదవండి ఒకసారి. రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాబ్రాణిను బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. చాలు చాలు. ఇక్కడ మనం గమనించుకోగలిగితే చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియమును ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. యేసు క్రీస్తు ప్రభువారిని చూసిన తర్వాత ఆ జ్ఞానులు, వారికి పెట్టబడినటువంటి పేరేంటి? జ్ఞానులు. ఆ జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, యేసు క్రీస్తు పుట్టినటువంటి ఆ ప్రాంతము ఎక్కడ, ఆ ప్రదేశము ఎక్కడ అని వారు అడుగుతూ ఉంటే, యేసు క్రీస్తు పంపబడినటువంటి ఒక నక్షత్రము ద్వారా వారు ఆ మార్గాన్ని తెలుసుకున్నారు. ఆ నక్షత్రము ఆ జ్ఞానులకి మార్గాన్ని చూపించింది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి మార్గాన్ని చూపించింది అయింది. ఆ మార్గాన్ని చూపించినటువంటి ఆ నక్షత్రం ద్వారా వారు వచ్చి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి వారంట సాగిలపడ్డారు. వారు సాగిలపడ్డారు. సాగిలపడి ఏం చేశారని మనం గమనిస్తే వారు కొన్ని బహుమానాలు యేసు క్రీస్తు ప్రభువారికి తెచ్చారు. వారు యేసు క్రీస్తు ప్రభువారికి కొన్ని బహుమానాలు తీసుకొచ్చారు. ఆ బహుమానాల గురించి చూడండి, ఏమేమి తెచ్చారంట? బంగారమును, సాంబ్రాణిని, పోలమును కానుకలుగా ఎవరికి సమర్పించారు? యేసు క్రీస్తు ప్రభువారికి బంగారము, పోలమును, సాంబ్రాణి యేసు క్రీస్తు ప్రభువారికి కానుకగా సమర్పించారు. ఎవరు వారు? జ్ఞానులు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభువారికి కొన్ని బహుమానాలు ఇచ్చారంట. ఈ 3 వస్తువులకి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఈ 3 వస్తువులకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 3 వస్తువులకి ఎంతో ప్రత్యేకత ఉంది అని మనం భావించవచ్చు. ఏంటంటే మొట్టమొదటి వస్తువు ఏంటి? బంగారము. బంగారము బైబిల్లో మనం గమనించుకుంటే యేసు రాజు అని సూచిస్తూ ఉంది. ఏంటిది? బంగారం. బంగారము యేసు రాజుగా దానిని సూచిస్తా ఉంది. ఏంటి అని మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన రాజు. ఆయన ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, ఒక బజార్కో, లేదంటే ఒక గృహానికో ఆయన రాజు కాదు. కానీ ఈ యావత్ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తగా పిలువబడుతున్నటువంటి ఒక రాజు ఆయన. హల్లెలూయా. రెండవ వస్తువు చూడండి, సాంబ్రాణి. ఇంకా ఇక్కడ మనం గమనించుకుంటే సాంబ్రాణి, సాంబ్రాణి అనగా అర్థం ఏంటి అని మనం గమనిస్తే, సాంబ్రాణి ఎందుకు వేస్తారు, సాంబ్రాణి దేనికి వేస్తారని మనం గమనిస్తే, సాంబ్రాణి అనేది
సువాసనకి వేస్తారు. అంటే ధూపం. ఆ ధూపం దేనికి వేస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి వేస్తారు. ఆయన ఆరాధించడానికి సాంబ్రాణి వేస్తారు. మొదటిగా బంగారం తెచ్చారు. బంగారం అనగా అర్థం ఏంటంటే ఆయన రాజు గనుక ప్రత్యేకమైనది రాజు గారికి కానుకగా ఇవ్వాలని బంగారం తెచ్చారు. రెండవదిగా సాంబ్రాణి తెచ్చారు. ఆ సాంబ్రాణి అనగా అర్థం ఏంటి? ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. మూడవ దాన్ని చూసుకున్నారండి, గోళము. గోళము అనగా అర్థం ఏంటి అంటే చూడండి, దేవుని భవిష్యత్తులో జరిగేటటువంటి త్యాగమునకు అర్థముగా ఉంది ఈ గోళము. ఈ గోళం అనేది త్యాగపూరితమైనటువంటి క్రీస్తుగా ఆయన శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చారని ఒక అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. వారు తెచ్చినటువంటి బహుమానాలు బంగారము, సాంబ్రాణి, గోళము. ఈ మూడు వస్తువులను తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి కానుకగా ఇచ్చారు. అయితే నీవు నేను కూడా ఆయన సన్నిధానానికి వచ్చాం, ఆయన దగ్గరికి వచ్చాం. మరి మనం ఏమైనా బహుమానాలు తీసుకువచ్చామా? బహుమతులు తీసుకొని వచ్చామా అంటే మనము కూడా తెచ్చాం. ఏం తెచ్చాం అని అంటే మేము బంగారం తేలేదు, మేము సాంబ్రాణి తేలేదు, మేము గోళము తేలేదయ్యా అని మీరు అనవచ్చు. కానీ మనం తెచ్చాం. మనం తెచ్చాం. ఆ ఒకటి ఏంటంటే మన హృదయాన్ని ఆయనకు అర్పించడానికి మన హృదయాన్ని ఆయన సన్నిధానానికి తీసుకొచ్చాం. ఎందుకనంటే మన హృదయం ఆయనకి ఇస్తే ఆయన మన హృదయంలోకి వస్తాను అన్నాడు. హల్లెలూయా. మన హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి అటువంటి ఆలయంలోనికి క్రీస్తు ప్రభుల వారు రావాలి అని ఈ 2025వ సంవత్సరం ఈ క్రిస్మస్ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, నాకు మీ హృదయాల్లో చోటిస్తారా అంటున్నాడు. వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని జన్మించిన తర్వాత సత్రములో చోటు లేనందువలన పశువుల తొట్టిలో ఆయన్ని పశువుల తొట్టిలో ఏం చేశారంట? పరువుని పెట్టారంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళితో అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేడు నీ హృదయంలో నాకు చోటిస్తావా? నేడు నీ హృదయంలో నాకు చోటిస్తావా? నేను నీ హృదయంలో ఉంటాను అని అంటున్నాడు. ఈరోజు మనము కూడా కానుకలుగా తెచ్చినటువంటి ఆ హృదయం అనేటువంటి ఆ తలుపులను తెరిచినట్లయితే ఆ హృదయంలో ఆశీనుడై ఆయన మనకి మేలు చేయడానికి మనకి ఇచ్చినటువంటి గిఫ్టే ఈ క్రిస్మస్. అట్టి కృప చేరి వచ్చిన మనందరికి దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందరూ తలవంచినట్లయితే మోకరించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగించుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుల ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఈరోజు ఎంతో మంది ప్రభా అయ్యా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ దినము నాయన, అయ్యా అల్పులమైన మేము కూడా ప్రభా ఈ క్రిస్మస్ యొక్క నాయన పర్వదినాన్ని జరుపుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితాలను ఆయన నిజమైనటువంటి అయ్యా వెలుగును మీరు కలిగించమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మీరు మా హృదయాల్లోకి వచ్చి అయ్యా మాకు కావాల్సినటువంటి అయ్యా సమృద్ధిని మీరు అనుగ్రహించి సహాయాన్ని దయచేసి మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.